బంగారాజు, నాగలక్ష్మిని సపోర్ట్ చేసేవంట కదా, చాలా మంచిదిరా, పెళ్లి చేసుకో. ఏంటే? నా మేనకోడలు నాగలక్ష్మిరా, సర్పంచ్. ఈడు చూడు బాగుంటదిరా, పెళ్లి చేసుకో. బాగుంటదా? పెళ్లి చేసుకోమంట. ఏంట్రా? రాము తాత ఫోన్ చేశారు, లైన్ లో ఉన్నారు. హాయ్ రా. హాయ్ నానా. డిడ్ యు ఈట్? తిన్నాను. గుడ్. హెల్త్ బాగా చూసుకుంటా, టైం Good, తింటా, good. టైం పడుకుంటా. గుడ్. ఇప్పుడు నీ ఫోన్ డ్యూటీ అయిపోయింది, వెళ్ళి హాస్పిటల్ డ్యూటీ అవును కదా, సరేనా? ఎర్లీ మార్నింగ్ నుంచి హాస్పిటల్లోనే ఉన్నారా? ఓహో సూపర్. సరే ఐల్ సీ యు. సరే బాయ్. ఓకే రా, బాయ్. నానా నానా ఆగాగు ఒక్క నిమిషం. వాట్? నేను చూసి చాలా కాలం అయింది కదా, ఎలా ఉన్నావు? ఐఎమ్ ఓకే. రోజు మాట్లాడుతున్నాం కదా. అదే, ఎదురుగా చూసి చాలా కాలం అయింది కదా. ఓ, ఆరోగ్యం అంతా బాగుందానన్నా? నేను బానే ఉన్నారా. అది పోలే. ఇంకేంటి విషయాలు? ఏదైనా మాట్లాడినానా? యాక్చువల్ గా పేషెంట్స్ వెయిట్ చేస్తున్నారా, నేను వెళ్ళాలి. ఓహో సరే సరే, టయానికి అన్నం అది తింటూ ఉండు, సరేనా? అసలే సీతమ్మ లేకుండా ఎలా ఉంటున్నావో ఏంటో. వాట్ వాట్? అదే టయానికి అన్నం తినమంటున్నా అంతే. ఎప్పుడు నేను జాగ్రత్తలు చెప్తా ఉంటాను, ఇప్పుడు నువ్వు చెప్తున్నావేంటిరా? చెప్పాలనిపించింది నాన్న. రియలీ? ఓకేరా, బాయ్. బాయ్ నాన్న. మీరందరూ ఈ స్థలం ఖాళీ చేసి ఇతనికి అప్పచెప్పి వెళ్ళిపోవాలి. ఇదేంటమ్మా, మా తాతల కాలం నుంచి ఇక్కడే ఉంటున్నాం, ఇప్పుడు ఖాళీ చేయమంటే ఎలా? చెయ్యాల్సిందే. అతను డాక్యుమెంట్స్ తో నా దగ్గరకు వచ్చి సహాయం అడిగాడు. ఆయన అడిగిన దాంట్లో న్యాయం ఉందనిపించింది. ఏదో పంచాయతీ పెట్టినట్టుంది. కాబట్టి ఈ ప్లేస్ ఆయనకు అప్పగించడం సర్పంచ్ గా నా బాధ్యత. మీకు కావాలంటే వేరే చోటు ఇస్తాను, అది కూడా నా బాధ్యత. పుట్టినప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాం, ఇప్పుడు కావాలంటే ఎలా అమ్మా? మీరు లేకపోతే మా కుటుంబం మొత్తం రోడ్డును పడిపోద్ది. నేనున్నానుగా. రోడ్డును పడిపోద్దా? బాసివాడి అస్సలు. జరగండి జరగండి, నేను తేలుస్తాగా, తప్పకోండి. ఏంటమ్మా, ఎవడి స్థలం ఎవడికిస్తావు? నిన్నంత పొగిడాడు, ఈ రోజు ఏంటంత తేడాగా మాట్లాడుతున్నాడు? ఎప్పుడు తేడానే. ఏయ్, నీకేంటి సంబంధం? ఇది మా తాతలు వీళ్ళ తాతలకి ఇచ్చిన స్థలం. ఆ గుడి నుంచి గోదావరి వరకు 500 ఎకరాలు మాగాని మాది, దాంట్లో 50 ఎకరాలు వీళ్ళకి ఇచ్చాం. అలా చెప్పండి బాబు ఆవిడకు. హ, నువ్వు ఆగు పెద్దాయన. ఏంట్రా సాక్ష్యం? సాక్ష్యాలు కావాలా? ఒరే బుడ్డోడా, మోటార్ సైకిల్ మీద వెళ్ళి బ్రహ్మంగాడిని అడిగి, మా ఇంట్లో ఎనపెట్లో 3వ ఆరులో దీని దస్తావేజులు ఉంటాయి, పట్రా. ఇంకా చూస్తావేంట్రా? ఎలా? అలాగే బాబు. ఉండవే పిల్ల, వస్తాయి సాక్ష్యాలు. ఎవడో దారిని పోయేవాడు ఒకడు వచ్చి స్థలం నాదంటే ఇచ్చేయటం కాదు. అదిగో వచ్చినాయి దస్తావేజులు. రారా బొడ్డోడా. చదువుకో, తెలివైన దాన్ని చదువుకున్న దాన్ని అని పేటర్ అయిపోతున్నావుగా. బంగారాజు ఉన్నాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే మా బతుకులు ఏమైపోయాయి? ఆ గొప్పలు ముంచావు కదా మా పిచ్చి ప్రెసిడెంట్. పిచ్చి ప్రెసిడెంట్ ఏంట్రా? ఐ కిల్ యు, చంపేస్తా. ఏయ్, ఆగండి ఆగండి, ఏంటి చంపేది? ముందు చూసుకోవా? ఆడి మాటలిని ఈడి మాటలిని ఏదో నిక్కులు నిక్కితే తొక్కి నారదీస్తారు జనం. బంగారు దాన్ని ఏ అన్నదు. జనంతో జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకో. ఏమైంది బంగారం నీకు? నేను గడిస్తాన్ని తెలివైన దాన్ని అంటే కుదరదు ఇక్కడ. బంగారం వెళ్ళు, బయలుదేరు. ఇక 2 వాళ్ళు దగ్గర పెట్టుకొని పని చేసుకో. బంగారాజు, బంగారాజు, ఓయ్, నువ్వేంటి ఇక్కడ? అసలు నీకు బుద్ధుందా? ఏం చేస్తున్నావు? అది ఏడుస్తుంది, అందరి ముందు అవమానిస్తున్నావు ఏంటి? అది కాదే, పేదోళ్ళకి అన్యాయం చేస్తుందని కోపంలో అలా అనేశారు. నీ కోపానికి నా మనోడు వాడి కాపోయే పెళ్ళ విడిపోయేటట్టు ఉన్నారు. వెళ్ళి ఏదో ఒకటి చెయ్యి. చూసుకో. ఆగండి నాగలక్ష్మి, ఒక్క నిమిషం. ఇదంతా కావాలని ప్లాన్ చేసింది మన సర్పంచ్ నాగలక్ష్మి. ఆడు దొంగ దస్తావేజులు పుట్టించడం తప్పు, మేము దస్తావేజులు ఇంట్లో పెట్టుకోవటం తప్పు. ఒకే ఒక తెలివైన పనితో మా ఇద్దరు తప్పుల్ని ఎత్తి చూపించి మీ అందరికీ న్యాయం చేయడానికి వచ్చింది మన సర్పంచ్ నాగలక్ష్మి. నువ్వు ప్లాన్ చేసావా?
అవునా నేనే కానీ ఎన్ని మాటలన్నా నోరెత్తి ఒక్క మాట కూడా అనలేదు. అర్థం చేసుకోండి తల్లి. నీ మనసు నాకు తెలుసు నాగలక్ష్మి. నా తప్పు నేను తెలుసుకొని ఈ దస్తావేజులు మీ అందరికీ ఇవ్వాల్సిందిగా నాగలక్ష్మిని నేను వేడుకుంటున్నాను. ఎల్లుల్లి ఫోటోలు తెస్తాం. పంచిపెట్టు నాగలక్ష్మి. వెళ్ళండి, తీసుకోండి. జాగ్రత్తగా చూసుకోండి. అలాగేనమ్మా. అందరు సర్పంచ్ నాగలక్ష్మికి జిందాబాద్ కొట్టండి. వెళ్ళండి 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 వెళ్ళండి, పని చూసుకోండి. వెళ్ళండి వెళ్ళండి. మాటలు కొంచెం హార్ష్ గా ఉంటాయి కానీ బంగారాజు మంచోడే. I like him. లేకిమ్మా కొంప ముంచేసిలా ఉందిరా. అమ్మా అమ్మా ప్రెసిడెంట్ అమ్మా, వాడి మాటలు మీరు కూడా నమ్మేస్తే ఎలాగమ్మా? ఇంకా ఊళ్ళో ఎవరు మిగిలారు? అమ్మను గ్రామ సర్పంచ్ అమ్మా. పైకి పోడు చదువుకున్న దానివి. ఆ తెలివితేటలు గాని, ఆ హోదా గాని, ఆ దర్జా గాని. నేను ఫిక్స్ అయ్యా, బంగారాజు మంచోడే. మంచోడంటే మంచోడే. నాగలక్ష్మి లైక్స్ హిమ్. ఆ, అయినా నువ్వు కిందకెలా వచ్చావే? అదా స్వామి. ఏంటి సత్యమ్మా? స్వామి ఏంటిది? వాడిని కలపమని పంపిస్తే విడగొట్టేలాగా ఉన్నాడు. వెంటనే ఆయన్ని పిలిపించండి. పంపిన వారిని వెనక్కి పిలవడం అసాధ్యం. అయితే నన్ను పంపించండి. ఇది మరీ అసాధ్యం. ఒకటి ఆయన్ని వెనక్కి పిలిపించండి, లేకపోతే నన్ను పంపించండి. ఏదో ఒకటి చేయండి. హత విధి. నీ నోటికి ఆ ఇంద్రుడు కూడా జంకాడనమాట. నువ్వు పెద్ద గయ్యాళి దానివే పుట్టికి. అమ్మా, మీ నాన్నగారికి రేపటితో షష్ఠి పూర్తి. జాతకరీత్యా మృత్యుంజయ హోమం జరిపించాను. ఎందుకు పంతులు గారు, తర్వాత ఎప్పుడైనా చేద్దాంలేండి. నా మాట వినండి, చేయించడం చాలా అవసరం. పంతులు గారు రేపే చేయిస్తున్నాం. ఏర్పాట్లన్నీ నేను చూసుకుంటాను. ఏ నానమ్మా? అరే, ఎప్పటి నుంచో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. నాగలక్ష్మికి ఒక మంచి సంబంధం ఉంది. లేదు శర్మ గారు, నా మనసులో మా వాళ్ళు కుర్రాడు ఉన్నాడు. మంచి సమయం కోసం చూస్తున్నానంతే. రేపు హోమం పూర్తవగానే వాడితో మాట్లాడదాం అనుకుంటున్నా. అలాగే, మంచిది. రమేష్ గారు నీ కల్లో ఇచ్చిన మాట మీద ఉన్నాడే. వాడికి నేనంటే అంత గౌరవం. ఒసే పుట్టికి, నువ్వు అన్నట్టు పిల్ల మనోడికి మంచి మ్యాచింగే. వీళ్ళిద్దరూ ముచ్చటగా కలిసి ఉంటే ఎలా ఉంటారు? ఇంకెలా ఉంటారే, మనలాగా ఉంటారు. ఒసే, పిల్ల దీపాల దుకాణాల మెరిసిపోతుంది. ఆడపిల్ల అంటే మనిషి గులాబ్ పూలా ఉండాలి, మనసు సంపెంగ పూలా ఉండాలి. అవి రెండు ఈ పిల్ల ఉన్నాయే. నీ సెలెక్టింగ్ సూపరే. అవును బంగారం, బంగారం లాంటి పిల్ల. నిజమేనే. అది మన ఇంటికి వస్తే మనోడి జీవితం మారిపోతుంది. వెళ్ళు, నువ్వు వెంటనే వెళ్ళి ఎక్కడ ఉన్నాడో తీసుకునిరా. పట్టుకొచ్చేస్తానుండు. కూర్చోమ్మా. హలో హలో బంగారాజు, ఆ పద్మ, నీతో ఒకసారి మాట్లాడాలి. రావా? ఎక్కడున్నావు? ముత్యాల వారి కొబ్బరి తోటలో. సరే వస్తున్నా. హాయ్. హాయ్. ఏంటి మాట్లాడాలన్నావు? హే, ఏంటి విషయం చెప్పు. అది హే, ఏంటి చెప్పు.
కరాటే ఓకే గానీ కరాట్లేంట్రా ఆ? రండిరా నా బుడంకాయలారా. ఇది అపశకునం తల్లి. ఈ మృత్యుంజయ హోమం ఇలా జరగడం మీ తండ్రి గారికి ఏదో ఆపద సూచిస్తుంది. హోమం డిస్టర్బ్ చేసావు, బుద్ధి లేదా? బుద్ధి లేదు నీకు. అది ఎంత బ్యాడ్ లక్ తెలుసా? నువ్వు తప్పు చేసావు. ఇదిగో, నేను తీసుకెళ్ళి వెళ్ళు, తీసుకెళ్ళి. నువ్వు మారు, ఇంకెప్పుడు నాకు కనిపించుకో. ఏయ్, పా. ఎన్నిసార్లు దెబ్బలు తిన్నా సిగ్గులేదు. పా. ఏమనుకోకరా, ఆడికి నాకు మధ్య గొడవ అయింది. అది తెలిసి బంగారాజు వెళ్ళి ఆయన కొట్టాడు. అది మనసులో పెట్టుకొని ఇప్పుడు ఇదంతా చేస్తున్నాడు. ఏమనుకోకరా, అది హోమం ఆగిపోయింది, ఏదో అయిపోద్దని కంగారులో అది అలా చేసింది. నా ఫ్రెండ్ అని ఊరుకుంటున్నాను, లేకపోతే చంపేసేవాణ్ణి. 20 మందినిచ్చి ఒక్కడిని చంపమంటే వాడితో రన్నింగ్ రేస్ పెట్టి ఊరి మధ్యలోకి వచ్చి అందరి ముందు దొరికిపోతావా? టైంకి నేను విడిపించకపోతే ఇంతకాలం పడ్డ శ్రమ వేస్ట్ అయ్యేది కదరా. ఆ జమాలజిస్ట్ ని ఎందుకు చంపాను చెప్పు. గుడి కింద ఉన్న నిధి కోసం. మరి ఆ బంగారాజు గారిని టైం పాస్ కి చంపమన్నానా? టైం పాస్ కి చంపమన్నానా? ఆ రోజు ఆయన ఏం చెప్పారో గుర్తుందా? మనం వెంటనే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి ఇన్ఫార్మ్ చేయాలి. అన్బిలీవబుల్ సార్. ఆ జమాలజిస్టు చెప్పింది నిజమే. అవి మామూలు రంగురాళ్ళు కావు. కేరళలోని అనంత పద్మనాభ స్వామి గుడిలో లాగా మన గర్భగుడి కింద కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నాయి. ఆ నిధికి రక్షణ కవచంలా ఓ శక్తి పనిచేస్తూ ఉంటుంది. నీకు ఆ గుడిలో నిధి కావాలంటే ముందు ఆ శక్తిని తప్పించాలి. ఏంటది? చిన్న బంగారు రాజు. బంగారాజా? అవును, వాడి వంశం ఉన్నదే ఆ గుడిని కాపాడడానికి. ముందు బంగారు రాజును చంపి ఆ గుడి మీదకెళ్ళు, లేకపోతే నువ్వు కూడా రక్తం కక్కుకుని చచ్చిపోతావు. ఇప్పుడు చెప్పు,
గుడి నిధి కావాలంటే నేనేం చెయ్యాలి? బంగారాజును చంపాలి. ఆ బంగారాజు గారిని చంపాలి. ఆ బంగారాజు గారిని చంపాలి. నా వల్ల కలవలసిన వాళ్ళు ఇద్దరు విడిపోయారు సత్యమ్మ. నా వల్లే మనవడికి అవమానం జరిగింది. అంతా నా వల్లే. ఇందులో నీ తప్పే ఉంది బంగారం. బాధపడకు. నీ కళ్ళలో నీళ్లు తిరుగుతుంటే నేను చూడలేను బంగారం. పాపం ఈ ఆత్మలకు కష్టాలండి ప్రభు. అతి త్వరలో ఈ ఆత్మలు రెండు పరమాత్మలో ఐక్యమైపోతాయి. ఆ తర్వాత ఈ ఆత్మల ఉనికే ఉండదు. పరమాత్ముడిలో ఐక్యమయ్యే లోపు ఈ ఆత్మలు రెండు అనుభవించాల్సిన కర్మఫలాలు, చూడాల్సిన కష్టాలు, సుఖాలు, బాధలు, ఆనందాలు ఇంకా చాలా ఉన్నాయి. చూస్తూ ఉండు. మీరు వేస్ట్ బ్యాచ్ రా, ఎప్పుడు ఓడిపోతానే ఉంటారు. ఏయ్ పార్టీ చేసుకొని చాలా రోజులైందిరా. అవును, ఓ మంచి పార్టీ ప్లాన్ చేయాలి. ఇలా కాదు. ఏంటంటే నాగలక్ష్మి లాగి పెట్టుకుంటున్న పార్టీకి ఏంటంటే మరే ఈసారి కౌంట్ ఇచ్చేస్తారా? చూసావా నాగలక్ష్మి చేసిన అవమానం తాలూకు ఫ్రస్ట్రేషన్ గట్ట తాగేస్తున్నాడు. గట్టి కొడేసింది. కాదు రే రాతాకరా ఏ అది లెక్క. ఎరా ఓకే అంతరా? మధ్యకానికి ఆకలి ఎత్తుకుపోయా? వాడిలోకి వెళ్ళి తాగుతావేంటి? మనసేం బాలేదే. తల పట్టేసిందిరా. ఒరే నాగలక్ష్మి కొట్టిందని చెప్పి నువ్వు ఇలా రా కొట్టేస్తే నీ ఆరోగ్యం ఏం కావాలరా? అవునరా నాగలక్ష్మి నన్ను కొట్టడం ఏంట్రా? ఈ అబ్బా నువ్వు చూసావా? ఎవరు చెప్పాడ్రా నీకు? ఎవరు చెప్పాడ్రా నీకు? కొట్టింది కదరా. నేను గుడికి ఎప్పుడు వచ్చాను రా? నువ్వు అదే వాడుతున్నావు. నువ్వు చంపేస్తా. తాగితే వాడికి కిక్కెక్కింది. ఓయ్ ఊరుకోవే పుట్టికి కితకితలాడుతున్నాయే. చేస్తా. నాగలక్ష్మి కొట్టిందట నిన్ను. ఏదైనా అర్థం అవుతుందా? అదేమో కోపంగా కొట్టేసి వెళ్ళిపోయింది. ఈ ఎదవల మాటలకి వాడి పెచ్చిపోయి ఇంకా కోపం పెంచేసుకుంటున్నాడు. ముందు వాడిని వెళ్ళి కలపవయ్యా మగడా. అరే కొరనా కొడకలారా, ఓ గంట సేపు నేను చెప్పించేయండి రా. అదండి నువ్వు రా. శ్రీమంతం అంటే ఓ పెద్ద లిస్టే ఉంటుందండి. చెప్పండి. పసుపు 4 కేజీలు, 2 చాలవా? కుంకుమ 4 కేజీలు, ఇది కూడా 2 కిలోలు. శాస్త్రం ఒప్పుకోదండి. శాస్త్రం షావుకర్ చెప్పాడు. అయ్యో మీరు భలేవారండి. బాబాయ్ ఊర్లో అందరు నీ గురించి సీప్ గా మాట్లాడుతూ ఉంటే నువ్వు ఇక్కడ కూర్చొని సీమంతం లెక్కలేస్తావేంటి? నా రక్తం అంతా కొత్త కొత్తలో ఆడిపోతుంది. చీప్ గానా? ఏమని చెప్పరా? నా నోట్తో నేను చెప్పలేకపోతున్నాను. చెప్పలే. నువ్వు పెద్ద అమ్మ బుస్సు అంట కదా. డమ్మా బుస్సా అంటే ఏంటి? ఏదోట్లే. ఈ ఇంటల్లుడు కాకపోతే బడి దగ్గర పొంగడాలం కూడా కూడా పనిచేయవాడు. పొంగడాలా? ఎవడన్నాడు? ఎవడో ఒకళ్ళండి. నువ్వు పెద్ద చెంపిస్త్రీ గారు అంట కదా. చంపిస్త్రీ చుట్టాలు చుట్టుపక్కల చీ కొడుతున్నా సరే సిగ్గు లేకుండా చెట్టు కొచ్చి పెడకలాగా అక్కడే పడి ఉన్నాడు. అంటారండి. ఎందుకన్నాడు? నాగలక్ష్మి సర్పంచ్ అయ్యాక మన ఇంటికి ఒక్కసారైనా వచ్చిందా? రాలేదు కదా. లేదు. ఎందుకు? బిజీ. బిజీ కాదు, బోడి బ్రహ్మం గారి ఇంటికి వెళ్ళటం ఎందుకని రాలేదు. బోడి బ్రహ్మ. బోడి బ్రహ్మం బానిసలాగా అక్కేమో ఎదవలా చూస్తారంట కదా మిమ్మల్ని. బానిసా? అరే బంగారాజు నీకు తెలుసు కదా వాళ్ళు నన్ను నెత్తిన పెట్టి చూసుకుంటారు కదరా. నువ్వు చెప్పొచ్చు కదా. నాకు తెలుసు బాబాయ్, నాకు తెలుసు. కానీ ఊర్లో వాగే వెదవులందరూ నోర్లు ముయించాలి కదా. ఊహించాలి కదా. ఎలా? నేను చెప్తా. మన ఇంట్లో జరిగే సీమంతానికి ఆ ఫ్యామిలీ అంతా వారం రోజులైనా ముందు రావాలి. అంతా రావాలంటావా? కనీసం సర్పంచ్ నాగలక్ష్మి నైనా పట్రా. లేకపోతే వీళ్ళు చెప్పేదంతా నిజం అవుద్ది, నువ్వు పెద్ద ఎదవ అవుతావు. చూసుకో. తీసుకొస్తా చూసుకో. అదే చూపిస్తా. బాబాయ్ నువ్వు ధైర్యంగా వెళ్ళి నాగలక్ష్మి సాహసం చెయ్యి బాబాయ్. పిడకలో పొంగడాలేంట్రా తెంగరవాడు నువ్వు. అక్క బావ పట్టించుకోవట్లేదని, ఇది సర్పంచ్ అయ్యాక నా గడప తొక్కలేదని ఊర్లో అందరూ నా గురించి రకరకాలుగా అనుకుంటున్నారు. నేను సర్పంచ్ హోదాలో చాలా బిజీగా ఉన్నాను మావయ్య. ఊరుకోవే విజయ. ఈ పప్పున్ బ్యాచ్ వేసుకుని ఊరంతా తిరిగితే లేదు కానీ ఈ మేనమామ ఇంటికి రావడానికి బిజీ అంట. బిజీ. నేను బొఫోనా? నిన్ను కాదే అత్త, ఇదిగో ఈ చిడతల బ్యాచ్ ని. నేను కాదు మీరంటే దా. ఓ అయిన వాళ్ళందరికీ కానవని అయిపోయాను. ఊర్లో అంతా పరుగు పోతుంది.
అది తలుచుకుంటే మనసు మొక్కలైపోతుంది బావా. ఏదో బతుకు ఎందుకు అంత పెద్ద మాటలు? మేము 2 రోజుల ముందే వచ్చేస్తాం. కావాలంటే నాగలక్ష్మి వస్తుంది, తీసుకెళ్ళు. అమ్మా నేను అల్లు ఆ బంగారు రాజుగాడు మంచోడు కాదు. వాడు హోమాన్ని డిస్టర్బ్ చేశాడు. ఆడి ఇంటి గడప కూడా తొక్కను. అదా నీ బాధ బావా. మన గుళ్ళో చెప్పావు కదా ఆడికి ఆ గొడవకు సంబంధం లేదని. ఆ విషయం నాగలక్ష్మి అర్థమయ్యేలా చెప్పు. ఆ బంగారు రాజు వేరే విషయంలో నాకు సహాయం చేయడానికి వచ్చి వాళ్ళని కొట్టాడమ్మా. ఆ గొడవ వల్లే వాడిని పగబట్టి అటాక్ చేశారు. ఆ కారణంతో హోమం ఆగిపోయింది. నిజానికి వీడికి వాళ్ళకి ఏ సంబంధం లేదమ్మా. అంతా నా వల్లే జరిగింది. నిజమా నాన్న? అవునమ్మా, పాపడు చాలా మంచోడు. సరే నాన్న, నువ్వు చెప్తున్నావు కాబట్టి నమ్ముతున్నా. వచ్చేసా. భలే మాయ చేస్తావు బంగారం. రండి సర్పంచ్ గారు. ఏంటివన్నీ? ఏదో మా ఆనందం కోసం. ఏంటి మావయ్య ఎంత సర్పంచ్ అయితే మాత్రం? హెచ్చులు ఎక్కువే నీ మనవరాలకి. మరి ఇన్సైడ్ కమ్. అప్పుడు గడ్డి మేటు దగ్గర అలా చేయడానికి వచ్చింది, ఇప్పుడు ఇంటికి వచ్చింది. ఏం గొడవ చేస్తుంది ఏంటో. అక్కడ గడ్డి మేట దగ్గర గొడవ చేసిన మ్యాటర్ గుర్తు చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఇంటికి వచ్చిన మ్యాటర్ గురించి మాట్లాడుతున్నాడు. మధ్యలో గుళ్ళో గో మీద కొట్టేసిన మ్యాటర్ మాత్రం తెలివిగా మర్చిపోతున్నాడు. ఏంటి లెక్క? సారీ. యాక్చువల్గా థ్యాంక్స్ చెప్పాలి. థ్యాంక్సా? దేనికి? మా నాన్నకి హెల్ప్ చేసావంట కదా, అందుకే థ్యాంక్ యూ. అది ఎప్పుడు? అదేరా, అప్పుడు మామయ్య కోసం ఊరెళ్ళి ఫైట్ చేశాను కదా, ఇప్పుడు థ్యాంక్స్ చెప్తుంది. ఓహో. నాగలక్ష్మి రావే. బంగారాజు లోపలికెళ్ళనా? నవ్విందేంటి? పడిపోతుంటారా? పడనివ్వను. ఏంట్రా అంతలా చూస్తున్నావు? నీకు నచ్చదు కదా? నవ్వింది కదా. అమ్మయ్యా, కొంచెం కలిసినట్టు ఉన్నారు బంగారం. మొత్తం కలుస్తారు చూడవే. ఇది కొంపలా హాస్టలారా? ఆ సంపేదలో మీ తాత బ్రహ్మం గారి చంపో బాబే. నువ్వు అమ్మాయి అని చెప్పి వార్నింగ్ ఇస్తున్నా. వాడు చిక్కడు దొరకడు ఎవరిని వదలడు. చిన్నప్పుడు అమ్మాయిలతో తొక్కుడు బిళ్ళ ఆడుతుంటే ఆటే కదా అనుకున్నాం. మొక్కై వంగనిది మానే వంగునా అన్నారు నాలాంటి పెద్దలు. నువ్వేం చెప్పాలనుకుంటున్నావో సూటిగా చెప్పు. సర్పంచ్ టైం వేస్ట్ చేయకు. సడన్ గా చెప్పమంటే ఎలా చెప్పాలి? చెప్పేస్తలే. ఇదిగో, వాడు అమ్మాయిలను స్లిప్ లో క్యాచ్ పట్టినట్టు పట్టేస్తాడు. సింగిల్ గా దొరికిందనుకో కవర్ డ్రైవే, వెరీ డేంజరస్. ఇదిగో, ఏ గదిలోకి తీసుకుని గడిపెట్టేస్తాడు. ఆ తర్వాత ఏదైనా జరగచ్చు తెలుసా? అయ్యో బ్యాంక్ మామ, నా గురించి నీకు తెలీదు. మంచిగా ఉన్నంతసేపే సర్పంచ్ నాగలక్ష్మి. తేడాలొస్తే శివంగి నాగలక్ష్మి. ఆడి బతుకు బస్ స్టాండ్ చేసేస్తా. అదే మాడిపిడి ఉండు. ఓకే, ఆల్ ది బెస్ట్. నా బ్లెస్సింగ్స్ కావాలా? పర్లేదులే, మరి అంత పెద్దోనేం కాదు. నాగలక్ష్మి ఎక్కడుంది? పొద్దున్నే ఎతికేసుకుంటున్నాడు ఈడు. భలే ఉంది. ఎప్పుడు ఫైటింగ్లు తప్ప యాంగిల్ మిస్ అయ్యానమాట. హాయ్ బంగారాజు. హాయ్. చీర బాగుంది. థ్యాంక్ యూ. చీరలో కూడా బాగున్నావు నాగలక్ష్మి. కదా, థ్యాంక్ యూ. ఏంటి ఈరోజు ఫ్రీయా? బంగారాజు ఫ్రీ, వెతక పనిలో పెట్టుకోడు. అమ్మని ఏ చాలా పని ఉంది. ఓకే ఓకే, బయలుదేరతా. బాయ్ బాయ్ బాయ్. ఏయ్, ఎప్పుడు ఫోన్ లేంట్రా? ఇటండి. మనం ఒక గేమ్ ఆడుకుందామా?
వీరి వీరి గుమ్మడి పండు. గుమ్మడి పండ అంటే చేతులు పట్టుకొని అటు ఇటు చూసి ఏ నాగలక్ష్మి, వీరి వీరి గుమ్మడి పండ నాకెంత ఇష్టమో తెలుసా, నేను ఆడతా. చెప్పానా ఈడు ఇంకెక్కడికి వెళ్ళే ఓకే, నువ్వు కూడా ఆడు బంగారు రాజు. నువ్వు నాతో ఆడవు కదా. వీరి వీరి గుమ్మడి పండు అందరా, అది నాకు ఇష్టం. నాకు తెలుసు నీ ఆరోగ్యం లైన్ వేసినావు కదా. One, two, three. నువ్వు పంట, మీరు పంట. ఏదో వేసాడు ప్లాన్. One, two, three. నువ్వు పంట. వయస్కాంతం అలాగే లాగేద్ది. నువ్వే దొంగ. రండి రండి అందరు రండి. హలో ఇట్రా. ఏంట్రా మీరు ఎలా వేశారు? ఇలా నేను ఇలా. మరి దొంగ ఎవరు? అమ్మ పట్టేసాడు. అయ్యో బంగారాజు, వాడే దొంగ. అవునా? కన్ఫ్యూజ్ అవుతున్నావు. అయ్యో మిస్టేక్ అయిపోయింది. నువ్వు రా. వీడు ఫుల్ ఫోకస్డ్ గా ఉన్నాడు. ఆడు చూడు. లత, నువ్వు వాడించు. వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేమి? రోషన్. రోషన్ వెళ్ళి దాక్కో. వీడు ఫీల్డ్ క్లియర్ చేస్తున్నాడు. క్యాచ్ అవుట్ అవ్వకుండా ఉంటే చాలు. వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేంటి? బంగారు రాజు. బంగారాజు వెళ్ళిపోతున్నాడు. బంగారాజు వెళ్ళిపోతున్నాడు. వీరి వీరి పేరేంటి? నాగలక్ష్మి. నాగలక్ష్మి వెళ్ళి దాక్కో. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14. మ్యాచ్ బాగా ఫిక్స్ చేశారండి. 20, 21, 22. నాగలక్ష్మి అక్కడ కాదు, ఇట్రా ఇక్కడికి ఇట్రా. పక్షి ఎక్కడ దొంగలు అక్కడే. గప్చుప్. ఇటు వస్తున్నాడేమో చూడు. వస్తున్నాడా చూడు. ఏ వెనక చూడు. వస్తున్నాడేమో చూడు. పక్కనే ఉన్నాడు, కదలకు. రవి out. అక్కడ ఉన్నాడన్నావు. చాలా ఫాస్ట్. ఓకే, అటు వెళ్దాం పద. ఈడు ఎక్కడికి? అక్కడికి వెళ్ళి చూడు. వెళ్ళు. సరే ఓకే. అయితే out. బంగారాజు, అక్కడ ఉంటే అవుట్ అయిపోతావు. నా పక్కకు వచ్చేయి. నీ పక్కకా? నా పక్కన ప్లేస్ ఉంది, వచ్చేయి. అక్కడే ఉంటే దొరికిపోతావు. వచ్చేయి. నీ పక్కన చిన్న ప్లేస్ కదా, ఏం పర్లేదు. ఎల్లు బాబాయ్. నేనే బంగారాజు. ఎల్లవయ్యా, పర్లేదా? అక్కడ అమ్మాయి అంతసేపు పొట్టుకు అంగుళం దూరంలో చేయి పెడితే రియాక్షన్ అలాగే ఉంటది. నువ్వు చూసావా? మొత్తం చూసా. బంగారాజు, రమ్మంటే రావే. ఎల్లవయ్యా, ఒక అమ్మాయి అటువైపు తిరిగి అందమైన నడుము చూపించి రారా అంటుంటే అదే ఏం ఆలోచించకు. ఎల్లు కొమ్మి. ఆల్ ది బెస్ట్. ఎల్లే ముందు తలుపు కనిపెట్టి. ఇదిగా ఏ గదిలోకి తీసుకొని గడిపెట్టిస్తాడు. ఆ తర్వాత ఏదైనా జరగచ్చు తెలుసా. వీడేంటి గడిపెట్టాడు? బ్యాంక్ మామ చెప్పింది కరెక్టా? అదే జరిగితే నాగలక్ష్మి అంటే ఏంటో చూపిస్తాను. చూడు,
ఇప్పుడు వెళ్తాడు, నడుము గిల్లుతాడు. అప్పుడు నాగలక్ష్మి తోక తొక్కిన కోపరలాగా అయిపోయి అరిచి కరిచి చీ కొట్టి గోలెట్టి పెట్టెట్టుకుని పుట్టింటికి వెళ్ళిపోతుంది. పెళ్లికి ముందే పెటాకులు. పట్టుకుంటున్నాడు పట్టుకుంటున్నాడు. వస్తున్నాడు. అమ్మయ్యా, నాగలక్ష్మి అంటే ఏంటో చూపిస్తాను. నాగలక్ష్మి, నువ్వు మా ఇంట్లో అతిథి. అతిథి అంటే దేవుడితో సమానం. ఆడొచ్చి నాగలక్ష్మి దొంగ అంటే నా గుండె పగిలిపోద్ది. నీకోసం నేను అవుట్ అవుతా, సరేనా? ఆడొచ్చేస్తున్నాడు. మంచోడు, కానీ వీడి గురించి నేను తప్పుగా అనుకున్నానే. చిన్నపిల్లాడా పెద్దోడా, ఎంత అమాయకుడో, ఎలా బతుకుతాడో ఏంటో. నువ్వు చెప్పింది ఏంటి, జరుగుతుంది ఏంటి? అదొక అన్ఎక్స్పెక్టెడ్ ట్విస్టే. ఎవరికో